Taste the Daily. సైబర్ నేరగాళ్లు తెలివి మీరిపోయారు. ఏదో ఒక రకంగా జనాన్ని దోచుకుంటూనే ఉన్నారు. ఎంత తెలివిగా జనాన్ని బురిడి కొట్టిస్తున్నారు అంటే చెప్పినా నమ్మడం కష్టం. అంత తెలివిగా ఆలోచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్ యజమానిని అలాగే మీ సేవా కేంద్రం సిబ్బందిని బకరాలను చేశాడు కేటుగాడు. ఇద్దరిని తెలివిగా బుట్టలో పడేసి వేలాది రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. పెద్దపల్లి పట్టణంలోని భూమ్నగర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి మీ సేవా కేంద్రాన్ని నడుపుతుంటాడు. మీ సేవా సెంటర్లో పనిచేసేందుకు కొందరిని పనిలో పెట్టుకున్నాడు. ఈ నెల 6న మధ్యాహ్నం సమయంలో మీ సేవా సెంటర్ నుంచి బయటకు వెళ్లాడు శ్రీనివాస్. అలా వెళ్తూ తన పేరు చెప్పి ఎవరైనా వస్తే వారు చెప్పిన అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని ఉద్యోగికి చెప్పాడు. అలా వచ్చిన వ్యక్తి డబ్బులిస్తాడని చెప్పి వెళ్లిపోయాడు శ్రీనివాస్. ఇంతవరకు బాగానే ఉంది. పెద్దపల్లిలోనే బిర్యానీ సెంటర్కు ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తమకు 100 బిర్యానీలు కావాలని ఆర్డర్ చేశాడు. సరే అడ్వాన్స్ ఇవ్వాలని ఆ వ్యక్తిని అడిగాడు బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు. భూమ్నగర్లోని మీ సేవా కేంద్రానికి వెళ్తే 10,000 ఇస్తారని, మిగిలిన డబ్బును తాను ఫోన్ పే చేస్తానని చెప్పాడు. పెద్ద ఆర్డర్ కావడంతో రెస్టారెంట్ నిర్వాహకుడు తన సిబ్బందిలో ఒకరిని మీ సేవా కేంద్రానికి పంపాడు. అక్కడికి వెళ్లాక ఆగంతకుడికి ఫోన్ చేశాడు. అతని సూచన మేరకు మీ సేవా కేంద్రంలో పనిచేసే వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. ఆగంతకుడు మీ సేవ ఉద్యోగితో మాట్లాడుతూ తాను మీ ఓనర్ శ్రీనివాస్కు చెప్పానని, తాను చెప్పిన నంబర్లకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించాడు. అంతకుముందే యజమాని శ్రీనివాస్ తన పేరు చెప్పి వచ్చిన వ్యక్తికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు. దీంతో ఆ ఉద్యోగి ఆగంతకుడు ఫోన్లో చెప్పిన నెంబర్లకి మొత్తం 55,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఒక పని పూర్తయింది. యజమాని చెప్పిన దాంట్లో సగం పూర్తి చేశాడు ఉద్యోగి. మరి వచ్చిన వ్యక్తి డబ్బులిస్తాడని కూడా యజమాని చెప్పాడు. ఆ డబ్బుల గురించి వచ్చిన వ్యక్తిని అడిగాడు ఉద్యోగి. తనకేమీ తెలీదని, బిర్యానీ ఆర్డర్ అడ్వాన్స్ కోసం వచ్చినట్టు డెలివరీ బాయ్ చెప్పడంతో తెల్లముఖం వేయడం ఉద్యోగి వంతైంది. దీంతో తన యజమాని శ్రీనివాస్కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. నేను రెడ్ బకెట్లో డెలివరీ బాయ్ చేస్తాను. రెడ్ బకెట్ బిర్యానీ డెలివరీ బాయ్ చేస్తా. మా ఓనర్ నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడికి పోయి పైసలు ఇద్దరు తీసుకురాబో అన్నాడు. ఆ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిపించిన వాళ్ళు ఆయన ఏమో మాట్లాడి నాకు తెలియదు. మాట్లాడినాక ట్రాన్స్ఫర్ చేసిన వీళ్ళు అమౌంట్. ఇది మ్యాటర్. నేను డెలివరీ బాయ్ని, నేను ఇరికిన, నాకేం తెలియదు. మా ఓనర్ నన్ను పంపించాడు. మాది రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్. కాల్ వచ్చింది. కాల్ వస్తే ఇట్లా 90 మెంబర్స్కి బిర్యానీ కావాలని చెప్పిన అంటే తీసుకుంటాం, ఓకే అడ్వాన్స్ ఉండాలని చెప్పాను అన్నాం. అడ్వాన్స్ అంటే 10,000 అని చెప్పాను అన్నాడు. సరే పంపించండి, క్యాండిడేట్ పంపించండి పలానా చోటు అని చెప్పి అన్నాడు. పంపించినాం. క్యాండిడేట్ని పంపిస్తే క్యాండిడేట్ కాల్ చేసి అతనికి ఇచ్చిండు. అతనికి ఇచ్చినాక అతను ఏం చేసిండు, అమౌంట్ అతను ఫోన్లో మాట్లాడి అకౌంట్ నెంబర్ చెప్పిండు. ఇతను ఎంటర్ అయిన అమౌంట్ అతను అకౌంట్కి వెళ్ళిపోయింది. మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే కాలేలో వ్యవహారం గగ్గోలు రేపింది. మీ సేవా కేంద్రం యజమాని శ్రీనివాస్, బిర్యానీ సెంటర్ యజమాని గొడవపడ్డారు. బిర్యానీ సెంటర్ ఉద్యోగిని కొట్టినంత పని చేశారు. విషయం పోలీసుల వద్దకు చేరింది. సైబర్ కేటుగాడు ఇద్దరిని బురిడి కొట్టించినట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అందరినీ పోలీసులు మీ సేవా కేంద్రం నుంచి తీసుకెళ్లిపోయారు.